హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సింపుల్గా పీతల కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి, ఆయిల్ 4 స్పూన్స్ వేయండి. ఆయిల్ అయితే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్లో. సో కొంచెం జీరా వేయండి అండ్ కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసేయండి. దెన్ ఆనియన్ పేస్ట్ తీసుకొని నేను అందులో కొంచెం సాల్ట్ వేయండి. అప్పుడు మనకి ఈజీగా ఫ్రై అవుతుంది ఆనియన్. దెన్ 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేయండి. అలా ఫ్రై అయ్యాక 2 టమాటోస్ పేస్ట్ చేసేసి వేసేయండి. టమాటో ప్యూరీ వేసేసి మిక్స్ చేయండి. వన్స్ అది కొంచెం ఫ్రై అయ్యాక జీరా పౌడర్, కొరియాండర్ పౌడర్, గరం మసాలా, సాల్ట్, కారం వేసి ఒకసారి మిక్స్ చేసేసి, ఇక్కడైతే నేను పీతలు వాష్ చేస్తున్నాను అండ్ దాన్ని నేను మ్యారినేట్ చేశాను. అంటే స్మెల్ రాకుండా ఉండడానికి లెమన్ వేసి సాల్ట్ వేసి మ్యారినేట్ చేశాను. ఆ పీసెస్ని వేసేసి బాగా మిక్స్ చేసి లిడ్ పెట్టేయండి. వన్స్ లిడ్ పెట్టాక అది కొంచెం బాయిల్ అవుతుంది, కుక్ అవుతుంది, ఆయిల్ వస్తుంది చూడండి. సో అగైన్ మళ్ళీ బాగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ పెట్టండి. లిడ్ పెట్టాక కొంచెం బాయిల్ అయ్యాక కొంచెం చింతపండు తీసుకోండి, ఎక్కువ వద్దు, జస్ట్ చింతపండు వాటర్ వేయండి. అందులోని మనం ఆల్రెడీ టమాటో ప్యూరీ వాటర్ ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసి యాడ్ చేసేసి మిక్స్ చేయండి. హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ తీసుకోండి. కొరియాండర్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. తీసుకొని బాగా మిక్స్ చేయండి. మనకి ఇలా బాయిల్ అయిపోతూ ఉంటుంది. వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. సో బాగా మిక్స్ చేయండి. ఎప్పుడైనా మనం ఎంత లిడ్ పెడితే అంత బాయిల్ అవుతుంది అనమాట. ఫైనల్గా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. సో టేస్ట్ చేసేద్దామా, వీడియోకి వెళ్ళిపోదాం రండి. సో ఇక్కడైతే నేను రైస్ అండ్ కర్రీ తీసుకున్నాను. సో ఇప్పుడు టేస్ట్ చూస్తాను. పీతలు అయితే యమ్మీగా కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ సీ ఫుడ్ నా ఫేవరెట్. సో వైజాగ్లో అయితే పెద్ద పెద్ద పీతలు ఉంటాయి, ఇక్కడ నార్మల్ సైజులోనే ఉన్నాయి. సో టేస్ట్ చూద్దాము. పాప అయితే పక్కన ఆడుకుంటుంది, అటు ఉంది. సో అసలు తను ఎప్పుడు చూడలేదు కదా, ఫస్ట్ టైం కదా, తనకు కూడా చూపిద్దాం, ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ అయితే టేస్ట్ చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా అంటే అప్పుడప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయొచ్చు, ఎక్కువ కష్టపడకుండా. సరే తల్లి. పీతలు తినడం కూడా అదొక ఆర్ట్ అనమాట. సో కేర్ఫుల్గా తినాలి. నేనైతే ఫస్ట్ టైం తిన్నప్పుడు నా ఫింగర్ కట్ అయిపోయింది. నేను నా బీటెక్లో తిన్నాను. సో టేస్ట్ అయితే నచ్చి ఇంకా నెక్స్ట్ టైం అది కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడైతే ఎక్స్పర్ట్ అయిపోయాను, ఐ కెన్ మేనేజ్ అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఇంత సింపుల్ రెసిపీ. లైక్